లోక్సభ ఎన్నికల్లో సిపిఎం కాంగ్రెస్ కలిసి పనిచేయాలనే అంగీకారానికి వచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సిపిఎం కార్యాలయానికి వచ్చినట్లు భట్టి వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని వారిని అభ్యర్థించినట్లు తెలిపారు. సిపిఎం నాయకులు చెప్పిన అభిప్రాయాలను పార్టీ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమాధానం చెబుతామని భట్టి స్పష్టం చేశారు. ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించినందున కాంగ్రెస్ రాజకీయంగా సహకరించాలని సిపిఎం నేతలు కోరినట్లు తెలుస్తోంది. భువనగిరి స్థానాన్ని తమకు వదిలేస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మద్దతిస్తామని భట్టికి వారు చెప్పినట్లు సమాచారం. అది కూడా ఇవ్వడం కుదరకపోతే రాజకీయంగా కాంగ్రెస్ తమకు ఏం చేస్తుందో చెప్పాలని కోరినట్లు సిపిఎం వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఎమ్మెల్సీ రాజ్యసభ సీటు ఇచ్చేందుకు అంగీకరిస్తే భువనగిరి కూడా వదులుకోవడానికి సిపిఎం సుముఖంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ ఆఫీస్ పార్టీ ఆదేశాల మేరకే ఇక్కడికి వచ్చి వారిని ప్రత్యేకంగా కలిసి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దాం. కాంగ్రెస్ పార్టీతో మీరు అడుగులు వేయాలి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ జరిగే ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసే ప్రక్రియలో భాగంగా మాట్లాడుకోవడం కోసం వారిని అభ్యర్థించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. బీజేపీని గద్దెదించే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడింది. ఆ కూటమిలో సిపిఎం పార్టీ కూడా పాత్రధారిగా ఉంది. కాబట్టి సహజంగానే కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అనేది ఒక అనివార్యమైన పరిణామం. ఆ విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఏమి ఉండదు. మొత్తం భారతదేశానికి మొత్తానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో కలిసే పనిచేయాలనేది మా ఆలోచన కూడా. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం. అందులో తేడా ఏమి రాదు.